ఓం నమో వెంకటేశాయ. సప్త శనివార వ్రతం మొదలుపెట్టిన వాళ్ళు, మొదలు పెట్టాలి అనుకుంటున్న వాళ్ళు కొన్ని సందేహాలు అయితే అడుగుతున్నారు. వాటన్నిటినీ కూడా నేను ఈ వీడియోలో ఈరోజు క్లియర్ చేస్తాను. మీకు పూజ చేసుకునే పీఠం దగ్గర నుంచి, కలశం దగ్గర నుంచి, పిండి ప్రమిదల దగ్గర నుంచి మనం పాటించవలసిన నియమాల వరకు చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. మీ సందేహాలన్నీ కూడా ఈ వీడియోలో మ్యాక్సిమం క్లియర్ అయిపోతాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇది నేను 3వ వారం చేసుకున్న సప్త శనివార వ్రతం అనమాట. అయితే నేను ఇక్కడ పూజా విధానం ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మీకు, ఎందుకంటే ఫుల్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. పూజ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో ఇప్పటిదాకా మీరు ఎవరైనా చూడకపోయి ఉంటే కనుక ఒకసారి ఫుల్ వీడియో చూడండి. ఈ వీడియో కింద కూడా పెడతాను నేను. పూజ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా, అసలు ఇదివరకు ఎప్పుడు పూజ కూడా చేసుకోలేదు అని అనుకునే వాళ్ళు కూడా ఆ వీడియో చూసుకొని మీరు సప్త శనివార వ్రతాన్ని ఈజీగా చేసుకోవచ్చు. ఒక్కసారి ఫుల్ వీడియోని చెక్ చేయండి. సప్త శనివార వ్రతం మేము ఇప్పటి వరకు ఎవ్వరూ చేయలేదు, ఎప్పుడు చేయలేదు. మొట్టమొదటిసారిగా మా ఫ్యామిలీలో మేమే మొదలు పెట్టాలి అనుకుంటున్నాము. చేసుకోవాలా చేసుకోకూడదా అని అడుగుతున్నారు. సప్త శనివార వ్రతం ఎవరైనా చేసుకోవచ్చండి. ఏ కులం వారైనా, ఏ మతం వారైనా చేసుకోవచ్చు. అందులో ఏ డౌట్ అవసరం లేదు. ఆనవాయితీ అనేది అస్సలు అవసరం లేదు. ఎలాంటి సందేహాలు పెట్టుకోకుండా సప్త శనివార వ్రతాన్ని అయితే మొదలు పెట్టండి. సప్త శనివార వ్రతం చేయడం మొదలు పెట్టినప్పుడు ఆడవాళ్ళకి వరుసగా 7 వారాలు చేయాలంటే కుదరదు కదా. మరి అలాంటప్పుడు మధ్యలో గ్యాప్ వస్తే ఎలా, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాలని అడుగుతున్నారు. మనం ఆడవాళ్ళం ఫస్ట్ నుంచి చేస్తూ ఉన్నా అలా 7 వారాలు ఎప్పటికీ కంప్లీట్ చేయలేం కదా. మనకు మధ్యలో గ్యాప్ వచ్చినప్పటికీ కూడా ఆ వారాన్ని విడిచిపెట్టి మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి మనం కంటిన్యూ చేయవచ్చు. ఒకవేళ పురుషులు చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా ఎలాంటి గ్యాప్ లేకుండా 7 వారాల పాటు ఖచ్చితంగా లైన్గా వాళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ లేడీస్ చేస్తున్నట్లయితే కనుక లేడీస్కి ఒకవేళ మధ్యలో ఆటంకం వస్తే కనుక ఆ వారం విడిచిపెట్టి మరో వారం అయితే కంటిన్యూ చేయవచ్చు. సప్త శనివార వ్రతం 7 వారాలు కదా, మరి వడ్డీతో కలిపి 8 వారాలు చేయాలి అంటున్నారు. నిజమేనా అని అడుగుతున్నారు. 7 వారాలు చేసిన వాళ్ళము ఇంకో వారం చేయడానికి మనకి ఏమి ఇబ్బంది లేదు కదా. వీలైతే 8వ వారం కూడా చేసుకోండి. వెంకటేశ్వర స్వామి వడ్డీ కాసుల వాడు అంటారు కదా, అందుకని చాలా మంది 8వ వారం కూడా చేయడం మంచిది అంటారు. వీలైతే కనుక 8 వారాలు చేసుకోండి, లేదా మీరు 7 వారాలు కూడా చేసుకోవచ్చు. సప్త శనివార వ్రతంలో ఖచ్చితంగా కలశం పెట్టుకోవాలా, కలశం లేకుండా పూజ చేసుకోకూడదా అని అడుగుతున్నారు. చాలా వరకు కొంతమందికి మాకు కలశం ఆనవాయితీ లేదండి, ఆనవాయితీ లేకుండా మేము కలశం పెట్టుకోవచ్చా, కొత్తగా మేము పూజ చేసుకోవాలనుకుంటున్నాము, మేము కలశం పెట్టుకొని చేసుకోవాలనుకుంటున్నాము, చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. కలశానికి ఆనవాయితీ అనేది అవసరం ఏం లేదండి నాకు తెలిసినంత వరకు. ఒకవేళ మీకు ఏమైనా సెంటిమెంట్ ఉంది, మేము పెట్టుకోము అనుకుంటే కనుక మీరు కలశం లేకపోయినా కూడా ఇలా పూజ అయితే చేసుకోవచ్చు. లేదు మేము కలశం పెట్టుకుంటాము, మేము ఇప్పటి నుంచి కలశం పెట్టుకొని పూజ చేసుకోవడం స్టార్ట్ చేసుకుంటాము అనుకుంటే కనుక మీరు కలశం పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. అయితే ప్రతి వారం కూడా కలశం మీద కొబ్బరికాయ కొత్తది పెట్టాలా, ఒకసారి పెట్టిన కలశం అదే కలశాన్ని మనం 8 వారాల పాటు లేదా 7 వారాల పాటు అదే కలశాన్ని యూజ్ చేసుకోవచ్చా, అదే కొబ్బరికాయని అదే బ్లౌజ్ పీస్ని యూజ్ చేసుకోవచ్చా, ఆ కలశం అక్కడే పెట్టాలా, లేకపోతే ప్రతి వారం కూడా కొత్తగా కలశం పెట్టాలా, ప్రతి వారం కొత్త కొబ్బరికాయ పెట్టాలా, ప్రతి వారం కొత్త జాకెట్ ముక్క పెట్టాలా కలశం మీద అని అడుగుతున్నారు. అవునండి, ప్రతి వారం కూడా మనము కలశాన్ని కొత్తగా ప్రిపేర్ చేసుకోవాలి. అంటే మీరు నా పాత వీడియోస్ అంటే మిగతా 2 వారాల వీడియోస్ చూస్తే కనుక నేను ఎవ్రీ వీక్ కలశాన్ని ఫ్రెష్గా పెడుతున్నాను. అంటే సపరేట్గా ఇలాగ బియ్యం పోసి అందులో తమలపాకు పెట్టి, తర్వాత కలశం చెంబులో నీళ్లు పోసి పసుపు కుంకుమ అక్షంతలు రూపాయి కాయిన్ ఇలాగ అన్నీ వేసేసి నేను ఫ్రెష్గా కలశాన్ని ప్రిపేర్ చేసి పెడుతున్నాను. అయితే కొబ్బరికాయ కూడా కలశం మీద పెట్టిన కొబ్బరికాయ కూడా ఎవ్రీ వీక్ ఫ్రెష్ కొబ్బరికాయ పెట్టుకోవాలి, కొత్త కొబ్బరికాయ పెట్టుకోవాలి. అలాగే కలశం పైన పెట్టిన జాకెట్ ముక్కని మాత్రం మీ దగ్గర ఉంటే కనుక వేరే బ్లౌజ్ పీస్ని పెట్టుకోండి. ఒకవేళ మీ దగ్గర బ్లౌజ్ పీసెస్ లేవు అనుకుంటే కనుక అదే బ్లౌజ్ పీస్ని అంటే కలశం పైన పెట్టే బ్లౌజ్ పీస్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. అలాగే చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే కలశంలో పోసిన నీళ్ళని ఏం చేయాలి అని. ఆ నీటిని మీరు పూజ అయిన తర్వాత మరుసటి రోజు ఇల్లంతా తమలపాకులతో ఇల్లు నిండా చల్లండి. అంటే ఇల్లంతా మంచిగా శుద్ధ అవుతుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. లేదు అనుకుంటే కనుక ఆ నీటిని తీసుకెళ్ళి పూల మొక్కల్లో వేసేయండి. కలశం కింద బియ్యం పోసాం కదా, ఆ బియ్యాన్ని ఏం చేయాలి అని అడుగుతున్నారు. కలశం కింద పోసిన బియ్యాన్ని అలాగే మనం చిత్రపటం అంటే ఫోటో కింద పెట్టిన బియ్యాన్ని కూడా మనము మరుసటి రోజు లేదా మరి ఏ రోజైనా సరే నాన్ వెజ్ వండుకొని రోజు అన్నం వండుకొని తినవచ్చు. అలాగే కలశం పైన పెట్టిన బ్లౌజ్ పీస్ ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఆ బ్లౌజ్ పీస్ని మీరు ఇంట్లో మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు, వాళ్ళు కుట్టించుకుంటారు. కాబట్టి కలశం పైన పెట్టిన కొబ్బరికాయని ఏం చేయాలి అని అడుగుతున్నారు. కలశం పైన పెట్టిన కొబ్బరికాయని మరుసటి రోజు మీరు తీసి కొట్టేసి అందులో ఉన్న నీటిని మీరు తాగేసి ఆ కొబ్బరిని మీరు వంటలోకి వాడుకోవచ్చు,
అట్లాగే తినవచ్చు, ఏ పచ్చడో చేసుకోవచ్చు. కాకపోతే నీసులోకి వాడకుండా ఉంటే మంచిది. ఏదో కొబ్బరికాయ మాకు కొట్టడం ఇష్టం లేదు అనుకుంటే కనుక మంచి నీరు అంటే పారే నీరు ఉంటుంది కదా, చెరువులు సముద్రాలు వీటిలో కూడా మనమైతే వేసేయచ్చు అనమాట. పారే నీటిలో విడిచిపెట్టచ్చు, మురికి నీళ్ళలో మాత్రం వేయకూడదు. వ్రతం చేసుకోవాలంటే ఖచ్చితంగా పీఠం పెట్టుకోవాలా, ఇలాగ పీట ఏర్పాటు చేసుకోవాలని అడుగుతున్నారు. పీట ఏర్పాటు చేసుకోవాలా అని అంటే మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే ఎలాగైతే పీట ఏర్పాటు చేసుకుంటామో అలాగే ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటే కూడా పీట ఏర్పాటు చేసుకుంటే ఇంకా మంచిది. లేదు అనుకుంటే మీ పూజా మందిరంలో కూడా మామూలుగా చేసుకోవచ్చు. ముడుపు మేము మొదటి వారం కట్టలేకపోయాము, అలాగే మొదటి వారం కట్టాలని మాకు తెలీదు, ముడుపు మేము మధ్యలో కానీ లేకపోతే మాకు ఆల్రెడీ 5వ వారం 6వ వారం పూజ అయిపోయింది, ఇప్పుడు మేము ముడుపు కట్టాలి అనుకుంటున్నాము, కట్టొచ్చా అని అడుగుతున్నారు. ముడుపు మీరు ఎప్పుడైనా కట్టుకోవచ్చండి. మీకు మొదటి వారం కట్టడం కుదరకపోతే కనుక మీకు ఎప్పుడు తోచితే అప్పుడైనా కట్టుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా కొత్తగా పూజ చేయడం మొదలు పెట్టాలి అనుకుంటే కనుక మొదటి వారం కట్టుకోండి, ఇంకా మంచిది. అలాగే ప్రతి వారం కూడా ముడుపు కట్టాలా అని అడుగుతున్నారు. ప్రతి వారం కట్టాల్సిన అవసరం లేదు. మీరు మొదటి వారం కట్టుకుంటే కనుక మిగతా అన్ని వారాల్లో కూడా మీరు స్వామివారి ఫోటోతో పాటు ఆ ముడుపును కూడా పూజలో పెట్టుకొని పూజ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక ఇప్పటి వరకు కట్టకపోయి ఉంటే కనుక ఇక మీదట మీరు ఏ వారం అయితే చేసుకుంటున్నారో ఆ వారం మీరు ముడుపు అయితే కట్టుకోవచ్చు. పిండి ప్రమిదలు ఖచ్చితంగా చేయాలా, ఒక్కొక్క పిండి ప్రమిదలో 7 ఒత్తులు వేయాలా అని అడుగుతున్నారు. పిండి ప్రమిదలు కంపల్సరీ కాదండి, వీలైతే చేసుకోండి. ఇవి చలివిడి ప్రమిదలు, అంటే బియ్యం పిండిలో కొంచెం ఆవు నెయ్యి, బెల్లం, పాలు పోసి చేసినవి అనమాట. ఇందులో నేను 2 ఒత్తులు కానీ 3 ఒత్తులు కానీ వేసి వెలిగించమని చెప్పాను. కొందరు 7 ఒత్తులు వేస్తున్నారు, అలా అయినా వేసుకోవచ్చు. అయితే మనకు వ్రతం పుస్తకంలో ఏం చెప్పారంటే ఒక దీపం కుందులో 3 ఒత్తులు, మరొక దీపం కుందులో 4 ఒత్తులు, మొత్తం కలిపితే 7 ఒత్తులు అవుతాయి కదా, అలా పెట్టమని చెప్పారనమాట. అందుకని మీరు ఇలా అయినా చేసుకోండి, లేకపోతే ఒక్కొక్క ప్రమిదలో మీరు 7 ఒత్తులు వేసుకుంటానన్నా సరే ఎలా అయినా చేసుకోవచ్చు. ముందుగా మనం పసుపు గణపతిని చేసుకుంటున్నాం కదా, ఆ పసుపు గణపతిని ఏం చేయాలని అడుగుతున్నారు పూజ అయిన తర్వాత. అంటే మనము ఉదయం కనుక పూజ చేసుకుంటే ఉదయం పసుపు గణపతిని చేసుకొని తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ చేసుకుంటాం కదా, సాయంత్రం కూడా మనం ధూపదీప నైవేద్యాలు పెట్టుకుంటాము. సాయంత్రం కదపాలనుకుంటే సాయంత్రం కదపచ్చు, లేదు అనుకుంటే మరుసటి రోజు మనం పీఠాన్ని అయితే కదిపేసుకోవచ్చు. అయితే మీరు పీఠం ఎప్పుడైతే కదుపుకుంటారో అప్పుడే పసుపు వినాయకుడిని కూడా తీసి నీటిలో వేసి వినాయకుడు కరిగిపోయిన తర్వాత మొక్కల్లో వేసేసేయండి. తులసి మొక్కలో తప్ప ఏ చెట్లకైనా వేసేయవచ్చు. కలశం పైన పెట్టిన బ్లౌజ్ పీస్ యూజ్ చేసుకోమన్నారు. సరే, మరి అమ్మవారికి అయ్యవారికి పెట్టిన వస్త్రాలు కూడా అవే పెట్టాలా అని అడుగుతున్నారు. నేను ఇక్కడ అమ్మవారికి ప్రతి వారం కూడా బ్లౌజ్ పీస్ అనేది మారుస్తున్నాను. అంటే వస్త్రం అంటే మనము ఈ వారం కట్టుకున్న బట్టలే మళ్ళీ వారం కట్టుకోవడానికి ఇష్టపడం కదా, అందుకని మీరు వస్త్రం ప్లేస్లో బట్టలు ఏవైతే పెడతారో, అంటే మీ దగ్గర ఉన్న బట్టలు కానీ బ్లౌజ్ పీస్ కానీ చీర కానీ ఏదైనా పెడతారో అది నెక్స్ట్ వీక్ రిపీట్ అవ్వకుండా, అంటే ఈ రోజు అంటే ఈ వారం ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకుంటే నెక్స్ట్ వీక్ ఇంకొక బ్లౌజ్ పీస్ పెట్టుకోండి. అమ్మవారికి వస్త్రం వేసుకుంటే అదే వస్త్రాన్ని 7 వారాల పాటు అదే వస్త్రం యూజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. కాదండి, ఆ వస్త్రాన్ని తీసేసి మీరు పూల మొక్కల్లో వేసేసి కొత్త వస్త్రం అయితే వేసుకోవాల్సి ఉంటుంది. పీట పైన నేను ఎల్లో కలర్ క్లాత్ వేశాను కదా, ఆ క్లాత్ని కూడా ప్రతి వారం కొత్త క్లాతే వేయాలని అడుగుతున్నారు. ఆ క్లాత్ బాగానే ఉంది, పాడవ్వలేదు అనుకుంటే కనుక 2 వారాలు మీరు వాడుకోవచ్చు. ఒకవేళ బాగా ఆయిల్ అంతా పడి పాడైపోయింది అనుకుంటే కనుక మీరు ఇంకేదైనా క్లాత్ అయితే వేసేసుకోవచ్చు. అంటే బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదా మన ఇంట్లో వాడనివి కొత్తవి, అవి వేసేసుకుంటే సరిపోతుంది. శనివారం వ్రతం చేయడం మొదలు పెడితే 7 వారాలు పూర్తయ్యే వరకు నాన్ వెజ్ తినకూడదా అని అడుగుతున్నారు. ముందు రోజు అంటే ఫ్రైడే రోజు అలాగే శనివారం రోజు మనం పూజ చేసుకుంటాం కాబట్టి శనివారం ఈ 2 రోజులు కూడా తినకుండా ఉంటే మంచిది. ముఖ్యంగా మనం శుక్రవారం నాడే పూజ కావాల్సిన పూజ సామాగ్రి అన్ని తెచ్చి పెట్టేసుకుంటాం కదా, ఆ రోజు మనం నీసు తినకుండా ఉండడమే మంచిది. ఎలాగో శనివారం పూజ చేసుకుంటాం కాబట్టి ఆ రోజు బ్రహ్మచర్యం పాటించడం, ఉల్లి వెల్లుల్లి తినకుండా ఉండడం, అలాగే మాంసాహారం తినకుండా ఉండడం, భూషయనం అంటే బెడ్ పైన కాకుండా కింద నేల మీద పడుకోవడం, ఇలాంటివన్నీ చేయాలి. ఇవన్నీ కూడా ఈ వ్రతం నియమాలు. పూజలో ఖచ్చితంగా 7 రకాల పళ్ళు 7 రకాల నైవేద్యాలు చేయాలని అడుగుతున్నారు. అలా ఏమీ లేదండి, మీకు తోచిన విధంగా మీరు పూజ అయితే చేసుకోవచ్చు. కాకపోతే చేయాల్సిందల్లా మనము ఖచ్చితంగా చిమిలి ఉండలు, అయితే తెల్ల నువ్వులతో చిమిలి ఉండలు అయితే చేయాలి. కొందరు నల్ల నువ్వులు అని చెప్తున్నారు, కానీ తెల్ల నువ్వులు మాత్రమే. తెల్ల నువ్వులతో 7 చిమిలి ఉండలు చేసి పెడితే సరిపోతుంది. సప్త శనివారం వ్రతం చేసుకునే వాళ్ళు పూజ చేసుకుంటాం కదా, మేము ఉపవాసం ఎలా ఉండాలి అని అడుగుతున్నారు. అసలు కటిక ఉపవాసం ఉండాలా, ఏం తినకూడదా అని అడుగుతున్నారు. ఉదయం పూజ చేసుకుంటే కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహారం అయితే తీసుకోకూడదండి. ఆహారం అంటే మనం అన్నంకి సంబంధించినవి తీసుకోకూడదు. పళ్ళు పాలు ఇలాంటివి అయితే తీసుకోవచ్చు, పళ్ళ రసాలు కూడా తీసుకోవచ్చు.
వీలైతే మేము ఇంకా ఉండలేము అనుకుంటే కనుక ఆఫ్టర్నూన్ మీరు ఉల్లి వెల్లుల్లి లేకుండా ఏదైనా టిఫిన్ చేయొచ్చు. లేదు మేము ఉండగలము అనుకుంటే కనుక సాయంత్రం వరకు మీరు పాలు పళ్ళతో ఉండి సాయంత్రం స్వామివారికి పూజ చేసుకున్న తర్వాత ఎవరినైనా ఒకరిని అతిథిని లేదా ఒక దంపతుల్ని పిలిచి వాళ్ళకు భోజనం పెట్టి అప్పుడు మీరు మీ ఉపవాసాన్ని అయితే విరమించవచ్చు. సప్త శనివార వ్రతం చేసే వాళ్ళు నలుపు రంగు దుస్తులు కట్టుకోవాలంట కదా అని అడుగుతున్నారు. నలుపు రంగు దుస్తులు కట్టుకొని వ్రతం చేయాలి అని ఎక్కడా లేదండి నేను చదివిన పుస్తకాల్లో అయితే. అదైతే ఏం కంపల్సరీ కాదు. వ్రత పుస్తకం చదవడం రాని వాళ్ళు ఎలా చేసుకోవాలని అడుగుతున్నారు. ఆ పుస్తకం చదవడం రాని వాళ్ళ కోసం మన ఛానల్లో ఆల్రెడీ పూజ వీడియో చేసి పెట్టాను. నేను ఆ వీడియోలో చెప్పినట్టుగా మీరు పూజ అయితే చేసుకోండి. లాస్ట్లో కథ కూడా మీకు చదవడం రాదు, వ్రతం కథ చదవడం రాదు అనుకుంటే కనుక యూట్యూబ్లో మీరు సప్త శనివారం వ్రత కథలు అని టైప్ చేస్తే, ఒకవేళ మీరు వాయిస్ మెసేజ్తో అయినా సరే అందులో సెర్చ్ చేస్తే మీకు సప్త శనివారం వ్రతంకి సంబంధించిన 3 కథలు అయితే వస్తాయి. అవి విన్నా సరిపోతుంది. చలివిడి ప్రమిదలు చేసుకుంటాం కదా, వాటిని ఏం చేయాలని అడుగుతున్నారు. మీకు దగ్గరలో ఆవులు కనుక ఉంటే కనుక మీరు ఆవులకు పెట్టండి. లేదు అనుకుంటే కనుక వాటర్లో మిక్స్ చేసేసి అవి బాగా కరిగిపోయిన తర్వాత మొక్కల్లో పోసేయండి ఆ నీటిని. లేదంటే పారే నీటిలో కూడా కలపవచ్చు. మురికి నీళ్ళలో మాత్రం వేయకండి. పువ్వులు ఇవన్నీ కూడా పూల మొక్కల్లో వేసేయండి లేదా మొక్కల్లో వేసేయండి. ఎవరు తొక్కని ప్లేస్లో వేసేయండి, కానీ చెత్తలో మాత్రం వేయకండి. అలాగే మురికి నీళ్ళలో కూడా వేయకండి. వ్రతం 8 వారాలు చేసుకున్న తర్వాత 8వ వారం 8 మంది దంపతుల్ని పిలిచి 8 మందికి బట్టలు పెట్టి 8 మందికి భోజనాలు పెట్టాలా, 8 మందికి పుస్తకాలు పంచాలా అని అడుగుతున్నారు. అలా ఏమీ లేదండి. మీకు స్తోమత ఉంటే కనుక ఎవరికైనా ఒక జంటకి పేల్చుకొని వాళ్ళకి భోజనం పెట్టి వీలైతే బట్టలు కూడా పెట్టండి. లేదు అనుకుంటే తాంబూలం ఇచ్చి వాళ్ళకి స్వామివారి వ్రత కథ ఉంటుంది కదా పుస్తకం, ఆ పుస్తకాన్ని ఇచ్చి నమస్కారం చేసుకోండి. మీరు చేయగలిగినంతే చేసుకోండి, కానీ కంగారు పడకండి. సప్త శనివార వ్రతం చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ రోజు మన ఇంటి ముందు అలికి ముగ్గు వేసుకొని తులసి కోట దగ్గర దీపం పెట్టుకొని అలాగే మన ఇంట్లో ముందుగా దేవుడి దగ్గర దీపారాధన చేసుకున్న తర్వాత మనం వ్రతం ఆచరించడం అనేది చాలా మంచిది. ఈ వారం కూడా ఇల్లంతా క్లీన్ చేయాలా, దుప్పట్లన్నీ ఉతకాలా అని అడుగుతున్నారు. అవేవి అవసరం లేదండి. మీరు పూజ ఎక్కడైతే చేసుకుంటున్నారో ఆ ప్లేస్ని మీరు శుభ్రంగా చేసుకుంటే సరిపోతుంది. ఆ స్వామికి మనం ఎంత భక్తి శ్రద్ధలతో చేస్తామా అనేది చూస్తారు, కానీ మనం ఎంత హంగులతో ఆర్భాటాలతో చేస్తున్నాం అనేది కాదండి. మీరందరూ కూడా ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడకుండా మీకు తెలిసినంతలో మీకు తోచినంతలో భక్తి శ్రద్ధలతో పూజ అయితే చేసుకోండి. ఆ స్వామివారు తప్పకుండా కరుణిస్తారు. ముడుపు గురించి కూడా చాలామందికి సందేహం అయితే ఉంది. ముడుపు లేకుండా పూజ చేయకూడదా, ముడుపు ఖచ్చితంగా కట్టాలా అని. వీలైతే కట్టండి, మంచిదే కదా. అలాగే ముడుపు కట్టుకుంటే ఖచ్చితంగా తిరుమల వెళ్ళాలా అని అడుగుతున్నారు. వీలైతే వెళ్ళండి, వెళ్ళగలము అనుకుంటే పూజ పూర్తయిన తర్వాత అయినా మధ్యలో అయినా సరే మీకు ఒకవేళ తిరుమల నుంచి పిలుపు వస్తే గనక వెళ్ళి ఆ ముడుపుని హుండీలో వేసి రండి. ఒకవేళ మీరు వెళ్ళలేని పక్షంలో వేరే ఎవరితో అయినా పంపవచ్చు, లేదా మీకు దగ్గరలో ఉన్న ఏ వెంకటేశ్వర స్వామి మందిరంలో అయినా వేయవచ్చు. అడుగునే డౌట్స్ అన్ని మాక్సిమం ఈ వీడియోలో క్లియర్ చేశానని అనుకుంటున్నారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీ అందరికీ కూడా ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకుంటే కనుక వెంటనే ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అండ్ పక్కనే ఉన్న హైప్ ఆప్షన్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. తద్వారా మీతో పాటు మరికొందరికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓం నమో వెంకటేశాయ.